ఎక్కువ రోజులు ఎక్కువ సార్లు ఎంత ఘాటుగా మాట్లాడినా కూడా ప్రజలు ఆ మాటలతో కడుపు నిండదనే విషయము రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. నేను చాలా బాగా అట్లా మాట్లాడతా, నేను చాలా బాగా విమర్శిస్తా, ఘాటుగా మాట్లాడతా, ధైర్యంగా మాట్లాడతా, నా మాటలు వినండి, నా మాటల ద్వారా మీ కడుపు నింపుకోండి, నా మాటల ద్వారా మీ హామీలు అమలు జరిగాయని అనుకోండి అనే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరిస్తుందే తప్ప కనీసము ఒక్క బలైన వర్గాల గృహ సముదాయానికి ఇంతవరకు ఫౌండేషన్ స్టోన్ వేసి కనీసము పిల్లర్స్ కూడా పడలే. మరి రాష్ట్రంలో ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గతంలో తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన చూశారు. ఇప్పుడు ఈ యొక్క 14 నెలలుగా కాంగ్రెస్ పాలన చూశారు. ఈ రెండు ప్రభుత్వాలకు ఏమాత్రం తేడా లేదు. మక్కి టు మక్కి, సేమ్ టు సేమ్. బొమ్మ బొరుసు లాంటి ప్రభుత్వాలే, ఒకే తాను ముక్కలే రెండు ప్రభుత్వాలు, రెండు పార్టీలు. కాబట్టి తెలంగాణ సమాజము ఆలోచన చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో రావాల్సి ఉంది. ఆ బాధ్యత తప్పకుండా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఈ రాష్ట్రాన్ని ఇదే విధంగా వదిలేస్తే రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త భవనాలు పక్కన పెట్టు, ఉన్న భవనాలకు రంగు వేసేటువంటి పరిస్థితి ఉండదు, సున్నం వేసే పరిస్థితి కూడా ఉండదు, చాక్ పీసులు అందించే పరిస్థితి ఉండదు. ప్రతి నెల తెలంగాణ ప్రజల మీద అప్పు భారం పెరిగిపోతుంది. ఈ నెలకు ఎంత అప్పు వస్తుంది, వచ్చే నెల ఎంత అప్పు తెచ్చుకుందాము, ఎవరిస్తారు అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయే తప్ప మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని దుర్మార్గంగా దివాలా తీయించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని మనవి చేస్తూ నాకు పూర్తి విశ్వాసం ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో, నల్గొండ ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తున్నటువంటి మా అభ్యర్థి సర్వ ఉత్తమ ఉపాధ్యాయుడైన సర్వోత్తమ రెడ్డి సర్వ ఉత్తమ ఉపాధ్యాయుడైన. కాబట్టి ఆ రకంగా ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు, నిజాయితీతో ఉపాధ్యాయ వర్గానికి సేవ చేసినటువంటి వ్యక్తి, చాలా సింపుల్గా ఉంటాడు. తన శేష జీవితాన్ని అంతా కూడా ఈరోజు ఉపాధ్యాయులకు మరింతగా అంకితం చేయడం కోసము ఆయన పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి వారిని గెలిపించాల్సిందిగా నేను కోరడం కోసమే ఈరోజు వరంగల్కి రావడం జరిగింది. తప్పకుండా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కోసం ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు లెజిస్లేటివ్ కౌన్సిల్లో, అదేవిధంగా ప్రజా ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయుల వర్గానికి అండగా నిలబడతాడని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. వారొక్కరే కాదు, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయుల సమస్యల మీద పోరాటం చేయాలి కాబట్టి, ఉపాధ్యాయులకు అండగా ఉండాలి కాబట్టి ఏ పార్టీ పోటీ చేయకపోయినా ఒక భారతీయ జనతా పార్టీ ఈరోజు జరుగుతున్నటువంటి 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తాము. మిగతా ఏ పార్టీ కూడా పోటీ చేయడం లేదు. ఉపాధ్యాయుల సమస్యలకు పట్టింపు లేదు కాబట్టి వాళ్ళు ఎవరు పోటీ చేయడం లేదు. మాకు పట్టింపు ఉంది, మాకు అవగాహన ఉంది, మాకు సానుభూతి ఉంది,
అండగా నిలబడేటువంటి శక్తి ఉంది. తప్పకుండా వాళ్ళకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా మనం చేస్తూ